ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే అతి ముఖ్యమైన వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్లుల్లిని వలవడం కష్టంగా ఉంటే వెల్లుల్లిపాయకి కొంచెం నూనె రాసి ఎండబెట్టండి. త్వరగా పొట్టు ఊడి వస్తుంది. కూరల్లో ఉప్పు ఎక్కువగా ఉంటే 2 స్పూన్ల నెయ్యిని కలపండి. కూరలో ఉప్పు తగ్గి చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వను తక్కువ వేసి మినప్పప్పును ఎక్కువ వేయాలి. కట్ చేసిన బెండకాయ ముక్కల మీద కొంచెం నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలు జిగురు లేకుండా ఉంటాయి. కరివేపాకును ఎండబెట్టి పొడి చేసుకుని కూరల్లో వేసుకుంటే కూరలు చాలా రుచిగా ఉంటాయి. పంచదార డబ్బాలో 2 మిరియాలు వేస్తే పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి. కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయాలంటే ఉల్లిపాయలను కొంచెం సేపు నీటిలో ఉంచి ఉల్లిపాయ కట్ చేస్తే కన్నీళ్లు రాకుండా ఉంటాయి. చపాతీలు మెత్తగా రావాలంటే గోధుమ పిండిలో 1 స్పూన్ పెరుగు వేయండి. చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కరివేపాకు వేయండి. కోడిగుడ్లను ఉడికించే నీళ్లలో కాస్త ఉప్పు వేసి ఉడికిస్తే కోడిగుడ్డు పెంకు సులభంగా వస్తుంది. అలాగే పెరుగు పుల్లగా ఉంటే ఒక చిన్న కొబ్బరి ముక్కను వేయండి. పులుపు తగ్గుతుంది. బియ్యం ఉడికేటప్పుడు అందులో 2 చుక్కల నిమ్మరసం పిండితే అన్నం తెల్లగా ఉంటుంది. అలాగే అన్నం ముద్ద కాకుండా పొడిగా రావాలంటే బియ్యం ఉడికేటప్పుడు కొంచెం నూనె వేయండి. ఇంట్లో కూరలు వండేటప్పుడు వాటిపైన ఖచ్చితంగా మూత పెట్టాలి. లేకపోతే కూరలో ఉన్న విటమిన్ ఏ నశించిపోతుంది. వంకాయ కూరలను వండేటప్పుడు చిటికెడు పాలు పోస్తే కూర కసరెక్కకుండా ఉంటుంది. నెయ్యిని కాచి దించే ముందు అందులో చిటికెడు మెంతులు వేస్తే నెయ్యి సువాసనగా ఉంటుంది. పెరుగు సరిగ్గా తోడుకోకుండా పల్చగా ఉంటే ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో పెరుగు గిన్నెను పెట్టండి. కొద్దిసేపట్లోనే పల్చగా ఉన్న పెరుగు గడ్డ పెరుగుగా తయారవుతుంది. ఉప్పు కలిపిన నీళ్లతో ఇంటిని శుభ్రం చేస్తే ఈగలు రాకుండా ఉంటాయి. ఇంట్లో చీమల గుంపు ఎక్కువగా ఉంటే అక్కడ దోసకాయ చెక్కును వేయండి. పునుగులు వేసేటప్పుడు అలాగే గారెలు వేసేటప్పుడు నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. వేపుడు కూరలు వండేటప్పుడు చివరగా కొంచెం శనగపిండిని చల్లితే వేపుడు కూరలు రుచిగా ఉంటాయి. ఇత్తడి పాత్రలను చింతపండుతో రుద్దితే ప్రకాశవంతంగా మెరుస్తాయి. వెండి అలాగే బంగారం వస్తువులను టూత్పేస్ట్తో రుద్దితే తలతలా మెరుస్తాయి. కందిపప్పులో ఎండు కొబ్బరి చిప్పను వేస్తే కందిపప్పు పాడవకుండా ఉంటుంది. పకోడీలు వేసేటప్పుడు పిండిలో కొంచెం పెరుగు వేస్తే పకోడీలు మెత్తగా వస్తాయి. ఆకుకూరలను వండేటప్పుడు పంచదార కలిపిన నీటిలో ఆకుకూరలను కొంచెం సేపు నానబెట్టి ఆ తర్వాత కూర వండితే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.